అబ్బా బైకులకు కూడా ఏసీ ఉంటే బాగుండు. ఎండల ఏడంటే ఆడ తిరగొచ్చు. వస్తప్పుడు మంచిగా నీడ పట్టున మెట్రో పిల్లల కిందకెంచి వచ్చిన, పోతప్పుడు ఎట్లుంటుందో మరి. వామ్మో, హెల్మెట్ పెడితే ఉబ్బరం, పెట్టకుంటే సురుకులు, కష్టమే ఉన్నదబ్బా. అబ్బా గా చెట్టు నీడన జరిసేపు ఆగితే పానం ఎంత నిమ్మలం అనిపించిందో. గిట్లుంటే ఈ టైంలో బండ్లు నడిపేటోళ్ళ తిప్పలు. సిగ్నల్ల కాడ జరంత నిమ్మల పడొచ్చురు. మంచిగా నీడ పట్టున నిలబడ్డారు. మరి బండ్లు నడిపేటోళ్లకు ఎండలకు తిప్పలు కావద్దని వరంగల్లా గీ సౌలతి చేసిండ్రు ట్రాఫిక్ కోళ్ళు. అటు ఇటు గ్రీన్ నెట్లు కడితే పచ్చ బటన్ పడేదాంక పుర్సతిగా. ఎండ చిన్న కొడుతుందా మరి. కార్లంటే ఏసీ ఉంటది, బైక్ల మీద పోతోళ్లకు సురుకులే. సిగ్నల్ పడ్డదంటే ఓ 2 నిమిషాలన్నా ఆగాల్సిందేనాయే. సిగ్నల్ పడ్డప్పుడల్లా ఎండకు నిలబడి చిరాకు అనిపించేది. ఇప్పుడు మంచిగా చల్లగా ఉన్నది, మంచిగా చల్లగా ఉంటది. వచ్చిన వాళ్ళకు వడదెబ్బ తాగకుండా కొంచెం మంచిగా చల్లగా ఉంటారు. పెద్ద సిగ్నల్ కడగి సౌలతి చేస్తే బండ్లు నడిపేటోళ్లకు మంచిగానే ఫాయిదా అవుతుందట. అట్లనే ట్రాఫిక్ డ్యూటీలు చేస్తోళ్లకు ఎండ దెబ్బ కొట్టకుండా చూస్తున్నారు. సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం, కూలింగ్ గ్లాసులు ఇచ్చినాం, బనానా కూడా ఇస్తున్నాం. హైదరాబాద్ లా అసెంబ్లీ ఎదురుగున్న సిగ్నల్ కాడ గివి పెట్టిండ్రు. ట్రాఫిక్ డ్యూటీలు చేస్తోళ్ళు గీ క్యాబిన్లనే కూసోవాలే. కానీ ఎండకు ఇంకింత గర్మీ ఉంటదాయే. అదే మీదికెళ్ళి గిట్ల నీళ్లు పడుతుంటే చల్లగున్నదన్నట్టు. బాగుంది. ఒక 5 to 7 degrees అది తక్కువ ఉంది లోపల కూర్చుంటున్నప్పుడు. నేను కూడా కూర్చొని చూశాను. మా సిబ్బందితో అడిగితే కూడా బాగుంది అంటున్నారు. ఈ ఎండాకాలం వెళ్ళేదాకా సూరన్న సురుకులు తప్పాలంటే ఈ సొంటి ఉపాయాలు చేయాల్సిందే మరి.